తమిళలో చూసినట్లు ఇవాళ మా అమ్మమ్మ చేతి చేపల కూర అయితే మీ అందరికి చూపిస్తున్నట్లుగానే లో ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చి కరివేపాకుని పాన్ మీద డ్రై రోస్ట్ చేసుకొని అందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, లైట్ గా మెంతులు వేసుకొని ఇలా వీటన్నిటిని బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మాడకుండా జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలి. అన్ని బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక మంచి అరోమా అయితే వస్తుంది మన ఇంట్లో. ఇంకా అప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్క నుంచి కాసేపు అయితే కూల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఆనియన్స్ ఇంకా 2 వెల్లుల్లిపాయలు పక్కన పెట్టి నీట్ గా పొట్టొల్చుకొని వీటన్నిటిని బాగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చేపల్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. గింజలు వేసుకోవాలనుకున్న వాళ్ళు పోపు గింజలు వేసుకోవచ్చు. ఇక్కడ మా అమ్మమ్మ అయితే ఎలాంటివి అన్నీ ఏమీ వేయలేదు. సింపుల్ గా 2 ఆనియన్స్ కట్ చేసేసి ఇవైతే ఆయిల్ లో ఫ్రై చేస్తుంది. ఇవన్నీ కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు దీన్ని అయితే ఆయిల్ లో అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే చేపల కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా వెడల్పు కడాయిలో చేసుకుంటే కుక్ చేసుకునేటప్పుడు చేప ముక్క ఇరగకుండా నీట్ గా అయితే కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో పచ్చి కరివేపాకు వేసి అది ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకు ముందు పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, మసాలా పేస్ట్ ని స్మూత్ గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కడాయిలో వేసుకొని ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా మంచిగా పచ్చి వాసన అంతా పోయేంత వరకు నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో అయితే అల్లం అయితే వేయలేదన్నమాట, మా అమ్మమ్మ స్కిప్ చేసింది. అల్లం అయితే వేయకుండా మిగతావన్నీ వేసి చూపించినటువన్నీ వేసి అవి గ్రైండ్ చేసిన పేస్టే అనమాట ఇది. ఇందులో ఇంకా ఎక్స్ట్రా మసాలా, ఫిష్ మసాలా అలాంటివి ఏమీ లేవు. గా ఫిష్ కర్రీ చేయాలనుకున్నప్పుడు మనకు మెయిన్ గా ఉండాల్సిన ఇంగ్రీడియంట్ అంటే అది చింతపండు పులుసే కదా. సో చింతపండు పులుసుకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా నానబెట్టి ఇలా అయితే దాంట్లో ఉన్న గుజ్జు అంతా పిండుకొని దాని అయితే ఇలా కర్రీలో అయితే వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇక్కడ మేము చేసుకుంటున్న ఫిష్ వచ్చేసి 1.5 kg దాకా ఉంది. మీరు చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఫిష్ వెయిట్ బట్టి దాన్ని బట్టి మీరు మసాలాలు ఎక్కువ తక్కువ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇక ఇదంతా మంచిగా కుక్ అవ్వాలి. మంచిగా కుక్ అయ్యి బాగా ఉడికేటప్పుడు మనం ఆ తర్వాత ఫిష్ ని మనం క్లీన్ చేసి ఉంచుకున్నాం కదా అదైతే ఇందులో వేసుకుంటాం. క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా నీసు వాసన రాకుండా నీట్ గా ఒక 2-3 టైమ్స్ అయితే కడగాలి. నిమ్మరసం ఇంకా ఉప్పు వేసి మంచిగా అయితే దాన్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత దాన్ని అలా పక్కన ఉంచుకొని ఇలా మన కర్రీ అంతా ఉడికేటప్పుడు ఇప్పుడైతే మనం పైనుంచి అయితే వేసుకోవాలన్నమాట ఫిష్ ముక్కలన్నీ. ఫిష్ మనకి మంచి గ్రేవీగా మంచిగా రావాలంటే ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు. మనం నీట్గా కొంచెం వాటర్ వేసుకొని చూస్తాం కదా థిక్నెస్ అది చూసుకుంటూ అయితే చేసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేసేస్తే ఇంకా అది రసం లాగా ఉంటుంది, ఫిష్ కర్రీ లాగా అయితే ఉండదు. సరే కదా 1.5 kg ఫిష్ అయితే ఉందని చెప్పాను కదా, దానికైతే మేము ఇంతే తీసుకున్నాం అనమాట గ్రేవీ. సో ఈ గ్రేవీలోనే మంచిగా అయిపోతే ఉడికిపోతుంది ఫిష్ కి అయితే ఎక్కువ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కూరలో ఉన్న వేడికే ఉడికిపోతుంది. సో ఇలా మనం ఈ ఫిష్ అన్ని వేసుకున్న తర్వాత దీని మీద కాసేపు మూత వేసుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలి. అంటే గట్టిగా 10 to 15 minutes ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫిష్ ని అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు ఒక్కసారి మిడిల్ లో ముక్కలు ఇరగకుండా అలా కదుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగు అనేది అంటుతుంది. సో ఇక్కడ మా అమ్మమ్మ చూపించింది కదా అలా అయితే చేయండి. సరే కదా ఇంత సింపుల్ గా ఫిష్ కర్రీ చేసుకుంటే దీని టేస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ లెవెల్, అసలు చెప్పలేము అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ చేపల కూరలో మేమైతే జొన్న రొట్టె అయితే చేసుకొని అయితే తింటున్నాం అనమాట. మంచి కాంబినేషన్ జొన్న రొట్టె, చేపల కూర ఇవన్నీ. ఫైనల్లీ ఇక్కడ చూసారు కదా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత థిక్ గా ఎంత బాగుందో చూడండి. ఇక్కడ జొన్న రొట్టె తినే విధానం కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఇలా నీట్ గా చిన్న చిన్న పీసెస్ గా చింపుకొని మొత్తం కర్రీ అందులో మిక్స్ చేసుకొని తింటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే వీడియోలో చూపిస్తున్నా కదా అలా నీట్గా కలుపుకొని ఫుల్గా తినేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ వల్ల మన ఛానల్లో వీడియోస్ ఇంకొంచెం మందికి ఫార్వర్డ్ అవుతాయి అనమాట. అప్పుడు మన ఛానల్కి మంచి గ్రోత్ అనేది ఉంటుంది. సో మీరందరూ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నా. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.